హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ రవ్వ దోశ. ఈ రవ్వ దోశ చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, బొంబాయి రవ్వ, మైదా పిండి, కొంచెంగా అల్లం తరుగు, ఒక స్పూను జీలకర్ర, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కలు. కొలత అనేది ఒక గ్లాసు మనం బియ్యం పిండి తీసుకుంటే దానికి గ్లాస్కి తక్కువగా బొంబాయి రవ్వ తీసుకోవాలండి. మైదా పిండి అనేది ఒక పావు గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ దోశ రావడానికి ఇబ్బంది ఉంటే ఇంకొంచెం బియ్యం పిండి అనేది మనం చూసి కలుపుకోవచ్చు. దీంట్లోకి జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి మిక్సీకి వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా వాటర్ ఎక్కువ వేసి పలుచగా కలుపుకోవాలి. అలా అయితేనే మనకి రవ్వ దోశ అనేది పలుచగా బాగా వస్తుంది. ఇప్పుడు దోశ తయారీ విధానం చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాన్ని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ రవ్వ పిండి మిశ్రమాన్ని గ్లాసులో కానీ ఏదైనా ఒక గిన్నెలో కానీ వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పెనం మీద వేసుకోవాలి. గరిటెతో వేస్తే కనుక ఇదంతా బాగా రాదు. ఒకవైపు కాలిన తర్వాత కొంచెంగా ఆయిల్ వేసుకొని రెండో వైపు కూడా కాల్చుకొని ఈ రవ్వ దోశని మనం సర్వ్ చేసుకోవచ్చు. దీనికి ఏ చట్నీ కూడా అవసరం లేదండి, ఇలా ప్లెయిన్గా తీసుకోవచ్చు, బాగుంటుంది. మనం ఈ రవ్వ దోశ చేసుకునేటప్పుడు ఈ పిండి రవ్వ అన్నీ కూడా మనం చేసుకునే ముందు మాత్రమే కలుపుకోవాలి. మరీ ముందుగా కలిపి పక్కన పెడితే దోశ మెత్తగా వస్తుంది కానీ కరకరలాడుతూ రాదు. ఈ రవ్వ దోశ అనేది ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఈ దోశ వేసేటప్పుడు మనం పిండి కలిపి ఉంచుకుంటాం కదా, దాన్ని మనం వేసే ప్రతిసారి కూడా 2-3 సార్లు పైకి కిందికి కలుపుకొని అప్పుడు వేసుకోవాలండి. లేదంటే కనుక రవ్వ పిండి మిశ్రమం కిందకు ఉండిపోతుంది, వాటర్ అనేది పైకి వస్తుంది. కాబట్టి దోశ వేసే ప్రతిసారి కూడా ఒకసారి కలుపుకొని అప్పుడు మనం దేనితో అయితే మనం దోశ వేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి తీసుకొని వేసుకోవాలి. అంతేనండి, ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం అండి. బాయ్ అండి.